వాటిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల పరిషత్ సమావేశ భవనంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయబడింది. ఈ న్యాయస్థానంలో 4 సభ్యులతో కూడిన కమిటీ పనిచేస్తుందని చైర్పర్సన్ విశ్రాంతి న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ, సాంకేతిక సభ్యురాలు శ్రీమతి ఎం విజయచాముండి, ఆర్థిక సభ్యులు ఎస్ సుబ్బారావు, స్వతంత్ర సభ్యులు ఎన్ మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. CGRF 2005లో ఏర్పాటు చేయబడిందని, అనుభవజ్ఞులైన అధికారులు ఇందులో పనిచేస్తున్నారని, విద్యుత్ పంపిణీ సంస్థ అందజేయవలసిన సేవలకు నిర్ణీత కాలవ్యవధి ఏర్పాటు చేయబడిందని వాళ్ళు అన్నారు. విచారణ చేసి మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏం చేస్తాం డిపార్ట్మెంట్ వరకు పంపిస్తున్నా మళ్ళీ వాళ్ళు మాకు కౌంటర్స్ ఇస్తారు, దాన్ని రిప్లై ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు కాల్ చేస్తాం. మీరు ఎవరిని ఎక్కడికి రావక్కర్లేదు, అవసరమైతే మేమే మీ లొకేషన్కి వచ్చి చూస్తాం. మాకు కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద మాకు కానీ క్లారిటీ లేకపోతే అవసరమైతే చూస్తాం. మీరు చెప్పింది ఒకటి, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన కానీ క్లాష్ వస్తుంది అనుకోండి, అప్పుడు చెప్పిన అలాగే మీకు ఫోన్ చేస్తాం. ఫోన్లోనే గంట మీరు మా దగ్గర అవసరమైతే రావచ్చు, మీరు రాకూడదనే కాదు కానీ రావచ్చు. పోస్ట్ మాకు 5 నోట్స్ వాట్సాప్ కానీ అప్లికేషన్ కూడా ఇస్తారు. వాట్సాప్ నెంబర్ కానీ లేదా మెయిల్ కానీ, మెయిల్ అడ్రస్ లేదంటే వాట్సాప్ నెంబర్ కానీ లేదంటే ATC మీటింగ్ అడ్రస్ ఉంది కదండి, కార్ట్ ఆఫ్ APBC అక్కడికి కానీ బై పోస్ట్ పంపించవచ్చు. 60 డేస్ మేము మీకు కాల్ చేస్తాం. మీరు చెప్పింది డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది మీరంతా. ఏదైతే మీరు ఇప్పుడు కంప్లైంట్ దానికి కౌంటర్ ఇస్తారు, ఆ కౌంటర్ కాపీ కూడా మీకు ఇస్తారు. ఇచ్చిన దాని మీద అబ్జెక్షన్ కూడా ఏమైనా అర్జెంట్ రిపోర్ట్ వేయవచ్చు. 60 డేస్లో మేము ఆర్డర్ మీట్గా పంపిస్తాం. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్నాం కదండి, రేపు 2 రోజులు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ కాపీ కూడా మీకు పంపిస్తాం. తర్వాత 60 డేస్లో ఆర్డర్ మేమే మీకు పంపిస్తాం. ఒకవేళ మేము ఇచ్చిన ఆర్డర్ గారు మీకు మీరు న్యాయం జరిగిందని భావిస్తే దాంట్లో అంబుడ్స్మెంట్ 30 డేస్లో విద్యుత్ అంబుడ్స్మెంట్కి మీరు అప్పీల్ చేసుకోవచ్చు, రికమెండేషన్ పెట్టుకోవచ్చు. డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఆర్డర్ ఒబే చేయవచ్చు, లేదా హైకోర్టుకి వెళ్ళవచ్చు. అక్కడ కూడా అంబుడ్స్మెన్ దగ్గర మీకు న్యాయం జరిగింది జరగాలనిపిస్తే మరి హైకోర్టుకి వెళ్ళదు. ఈ ఫార్మ్లో రిటైర్డ్ జడ్జి గారు చైర్పర్సన్ గారు ఆల్రెడీ వాళ్ళ 4 మెంబర్స్ ఉంటామండి. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు చైర్పర్సన్, మెంబర్ టెక్నికల్ నేను మెంబర్ ఫైనాన్స్, అలాగే మెంబర్ ఇండిపెండెన్స్ అని కన్జ్యూమర్ తరఫున అన్నమాట. ఆయన ఒక 4 కూడా ఏం లేదా మేము ఇచ్చిన కంప్లైంట్ని దాని మీద. ఇది కూడా వైజాగ్లో ఉంటుంది. ఈ ఫారంలో 4 మెంబర్స్ ఉంటారన్నమాట. చైర్పర్సన్ గారు, మెంబర్ టెక్నికల్, మెంబర్ ఫైనాన్స్, మెంబర్ ఇండిపెండెంట్ అని చెప్పి. సో ఈ ఫారంకి వచ్చిన కంప్లైంట్స్ ఏవైనా సరే, నేచర్ ఆఫ్ కంప్లైంట్స్, వోల్టేజ్ కానీ, ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం కానీ, లేకపోతే బిల్లింగ్ సమస్య కానీ, లైన్ ప్రాబ్లం కానీ, కొత్త కనెక్షన్స్ తీసుకోవడంలో ఇబ్బంది కానీ, ఏదే ప్రాబ్లం రిలేటెడ్ టు కన్స్యూమర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఎవరైనా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అంటే డిపార్ట్మెంట్ ఛానల్స్ ఈ గారి దగ్గర కానీ ఏమైనా పరిష్కారం ఉండకుండా ఇంకా ఉండిపోయిన సమస్యలు ఏమైనా CGRF ఇస్తే ఈ సమస్యలకి మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళతో హియరింగ్ పెట్టి కన్స్యూమర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా మళ్ళీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ కోర్టు హియరింగ్ ఉంటుంది. ఇది ఒక కోర్టు అనమాట. DCLలో కోర్టు CGRF రిడ్రెసల్ ఫోరం. సో హియరింగ్ పెట్టుకుని మళ్ళీ కోర్టు హియరింగ్ అయిన తర్వాత తీర్పు ఇవ్వడం అవుతుంది. ఈ విధంగా ఒక 2026లో ఇప్పుడు 493 కంప్లైంట్స్ వస్తే 339 వరకు ఆల్రెడీ డిస్పోజ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ టోటల్ కంప్లైంట్స్ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ది సర్వీస్, ఇన్సెప్షన్ ఆఫ్ CGRF 10086 వస్తే 9932 ఆల్రెడీ డిస్పోజ్ చేయడం జరిగింది. క్యాంప్ కోడ్స్ కూడా ఇలాగ ప్రతి జిల్లాలో మొత్తం నెలలో ఒక 4-5 క్యాంప్ కోడ్స్ పెడుతున్నాము.
అన్ని చోట్ల. ఇవి 2026లో ఇప్పటి వరకు 21 ల్యాంప్ కోర్టులు పెట్టడం జరిగింది. ల్యాంప్ కోర్ట్ అంటే ఇట్లా విజిట్ చేసి ప్రస్తుతం ఇవాళ పాజిటివ్ వచ్చాం, అట్లా విజిట్ చేసి అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే తీసుకోవాలి. అవి కూడా మళ్ళీ వాటిని మనం ఎక్నాలెడ్జ్ చేసి కంప్లైంట్స్కి ఇచ్చి దాని మీద మళ్ళీ ల్యాంప్ మళ్ళీ CGRF కోర్టులో హీరింగ్ పిలిచి దాని మీద తీర్పు ఇవ్వడం జరుగుతుంది.